వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలుగా ఉన్నారు. కొన్ని మేఘాలు ఏం చేస్తూ ఉంటాయనంటే ఆకాశంలో తిరుగుతూ సూర్యుడికి అడ్డొస్తూ ఉంటాయి. సూర్య రశ్మి వల్ల కిరణజన సంయోక్రియ జరగటం వల్ల మొత్తం జీవం అంతా నడుస్తూ ఉంటుంది అన్నమాట. వాటి వల్ల ఏం ఉపయోగం లేవు. మామూలుగా వర్షానికి సంబంధించిన మేఘాలు అనుకోండి, అవి వర్షాన్ని కుమ్మరించడానికి ఉపయోగపడతాయి. కొన్ని నిర్జల మేఘాలు, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అవి ఏం చేస్తాయి? పనిని కూడా అంతరాయం కలిగించే విధానంగా నడుచుకుంటాయంట. నిర్జలమైన మేఘాలు అంటే ఆ మేఘాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, వీరి వల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నిర్జలమైన మేఘాలు అంటే వృధా, వాటి వల్ల పని ఏమీ ఉండదు, వర్షపాతాన్ని కుమ్మరించలేవు, వాటి వల్ల ఎటువంటి నీడనో ఇవ్వలేవు. ఇంకా ఏం చేస్తాయని అంటే సూర్యుడికి అడ్డు వస్తూ ఉంటాయి. అవి ఇటు అటు నిర్జలగా తిరిగే మేఘాలు అంటున్నాడు.